హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ ఫుడ్స్. ఈరోజు మీకు నేను గోధుమ పిండితోటి బాదుషాలు చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీ అండి. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. అలాగే దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దానిలోనే ఒక చిన్న స్పూను బేకింగ్ పౌడర్ తీసుకొని అన్నీ బాగా కలపాలండి. పిండంతా బాగా వేసినవన్నీ కూడా కలిసేటట్టు బాగా కలిపి పిండికి పట్టేటట్టు బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి తడిపి ముద్ద చేయాలండి. ఇవి చాలా మంచివి అండి. ఈ యొక్క బాదుషాలు గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తినొచ్చు. పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టపడతారండి ఇవి తినడానికి. చూడండి, నేను తడుపుతున్నట్టు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. అలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపి ముద్ద చేసుకోవాలండి. అలా ముద్ద కలిపి మూత పెట్టి ఉంచుకోవాలండి. ఈ లోపల ఒక అరగంట సేపు నాననివ్వాలి ఆ పిండిని. అరగంట లోపల మనము చక్కెర పాకం పట్టుకుందాము. ఎంతైతే నేను పిండి తీసుకున్నానో 1.5 కప్పు అంతే నేను చక్కెర తీసుకున్నానండి, పంచదార. ఒకవేళ మీకు చక్కెర తక్కువ తినాలి, పంచదార తీపి తక్కువ తినాలి అనుకుంటే తక్కువగా 1 కప్పు కూడాతోనే చేసుకోవచ్చు. ఎంతైతే నేను చక్కెర పంచదార తీసుకున్నానో అంతే నీళ్లు పోసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టాలండి. అలాగే ఒక 4 యాలకులు పొడి చేసుకొని పాకంలో వేసుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇవి. మధ్యాహ్నం పూట మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇవి చేసుకోవచ్చు. మీరు పిల్లల ఇంటికి వచ్చేసరికి ఆ స్నాక్స్, ఈ బాదుషాలు ఎంతో ఇష్టంగా పిల్లలు తింటారు. అదిగోండి, చక్కెర పాకం నేను చూపిస్తున్నాను కదా, ఒక తీగ వస్తే సరిపోతుంది కరిగి. ఆ పంచదార కరిగి ఒక తీగ వస్తే సరిపోతుంది పాకం. మరీ ముదర పాకం పడితే అది బాదుషా లోపలికి వెళ్ళదండి. ఆ స్వీట్ అనేది ఆ బాదుషాలోకి ఇంకదు. అందుకని కాస్త లేతగానే ఉండాలి. ఒక స్ట్రింగ్ అయితే చాలు. ఒక దారం మనం ఇలాగ అన్నప్పుడు ఒక దారం వస్తే చాలు, ఒక తీగ. అదిగోండి, చిన్న సుద్దలు ఉండలు చేసుకున్నాను కదా. నాకు 1.5 కప్పుకి 12 వచ్చాయండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఆ వేలుతోటి, బొటన వేలుతోటి అలాగే తిప్పి రౌండ్గా ఆ మధ్యన ఇలాగా గారెలాగా చేసుకోవాలి మనము. అప్పుడే ఆ చక్కెర పాకం అనేది ఆ లోపలికి ఇంకుతుందండి. గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిదండి మైదా కంటే. నూనె మరీ వేడిగా కాకుండా మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా మరీ తక్కువగా పెట్టకుండా మీడియంలో పెట్టి మనం నూనె కాగనిచ్చి వేసుకోవాలండి. దగ్గర ఒక 5 నిమిషాలు వరకు వాటిని అలాగే వేపాలండి. అప్పుడే ఆ లోపలంతా కూడా ఆ బాదుషా ఉడుకుతుందండి నూనెలో.
చూడండి నేను వేపుతున్నాను కదా, చూడండి దగ్గర దగ్గర 5 నుంచి ఒక 8 నిమిషాల వరకు వేపుకోవాలి సన్నని సెగ మంట పైన. అదిగోండి చక్కెర పాకం మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉంటే చాలండి. అదిగోండి వేగాయి కదా, గోరువెచ్చగా ఉన్న ఆ చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు అలా వదిలేయాలండి. అది చక్కగా ఆ పాకం అంతా కూడా జ్యూసీగా ఆ బాదుషాల్లోకి ఇంకుతుందండి. చూడండి నాకు 12 అయ్యాయి, 1.5 కప్పుకి 12 అయ్యాయి. మీకు ఎక్కువ కావాలంటే డబుల్ చేసుకోండి క్వాంటిటీ. ఆ పిండి, చక్కెర, పంచదార అన్నిటికీ కూడా డబుల్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. మైదాతో చేసినట్టే ఉంటాయండి, ఏం టేస్ట్ తగ్గదండి. చూడండి జ్యూసీగా ఎలా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. గోధుమ పిండితోటి బాదుషాలు మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాయ్ అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.